హలో అండి అందరికీ. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి గృహప్రవేశానికి వెళ్ళామని చెప్పాను కదండీ! అక్కడ భోజనం చేసుకొని మేమైతే ఇంటికి రిటర్న్ అయ్యాము. విద్యానగర్ గూడలు దాటాక ఇంకా అక్కడి నుంచి మొత్తం పుచ్చ తోటలు, కర్బూజం తోటలే. ఇంకా అక్కడే ఒక ట్రాక్టర్ ఆగుంది. ట్రాక్టర్ పక్కనే కూడా పెద్ద తోటనమాట. వాళ్ళని అడిగాము ఎంత అంటే కేజీ ₹10 చెప్పారు. ఇదైతే 10 కేజీలు ఉందనమాట. ఇంకా ₹100 అయితే ఇచ్చాము. ఇంకా అక్కడి నుంచి అయితే నేను ఒళ్ళో పెట్టుకున్నాను. గట్టిగా పట్టుకున్నాననమాట. రోడ్డంతా గతుకులు. చాలా జాగ్రత్తగా అయితే ఇంటికొచ్చేసాము. ఇంకా ఆ తర్వాత ఇంటికి రాగానే దాన్ని కొంచెం నీళ్ళలో క్లీన్ చేసేసి ఇంకా నేనైతే కట్ చేస్తున్నాను. చాలా బాగుండిందండి. ఎర్రగా ఉండింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా మనం నేరుగా తోట దగ్గరికే వెళ్ళి కొనుక్కున్నాం కదా! భలే ఉందనమాట. అసలు పుచ్చ తోట అంటేనే మా అమ్మమ్మ వాళ్ళు కూడా చిన్నప్పుడు పుచ్చ తోట వేశారండి. నాకు చాలా బాగా గుర్తుంది. ఎన్ని పుచ్చకాయలు తినేవాళ్ళము. ఇప్పుడు పుచ్చ తోట ఇన్ని సంవత్సరాల తర్వాత దగ్గరగా అసలు చూడడం పుచ్చ తోట అనేది ఫస్ట్ టైము. అంటే ఎప్పుడో చిన్నప్పుడు మళ్ళీ ఇప్పుడేనమాట. ఇంకా మా పిల్లలైతే మా చిన్నోడికి బాగా కొంచెం ఇష్టమే. మా పెద్దోడు అసలు తినలేదు ఆ రోజు. ఇంకా నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. నేను పెద్దగా కట్ చేయలేనండి. మా అత్తమ్మ, మా మావయ్య, మా వారైతే మంచిగా స్లైడ్స్‌గా బాగా కట్ చేస్తారు. నేను ఇప్పుడైతే పెద్ద పెద్దగా కట్ చేసేస్తున్నాను. ఇలా అయితే అయిందనమాట. పుచ్చకాయ అయితే చాలా బాగుండింది. తీయగా కలర్ కూడా బాగుండిందనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. కోట పక్కన ఎవరైనా ఉండుంటే కామెంట్ చేయండి. నేనైతే చిన్నప్పటి నుంచి నా ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అక్కడే చదువుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్, లైక్ కూడా చేయండి.